Welcome to episode 1 of Creating Complete Protein Vegetarian Recipes. ఈ బౌల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండ్ ఈ చిన్న కప్పు గ్లాస్ రైస్తో మనం వెజిటేరియన్స్కి కంప్లీట్ ప్రోటీన్ ఉన్న మీల్ తయారు చేసుకుందాం పదండి. ఒక బాక్స్లో రాజ్మా, నల్ల శనగలు, కాబూలి శనగలు, సోయాబీన్స్, బఠానీ వేసుకుని ఉంచుకుంటే నెక్స్ట్ టైం రెసిపీ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. మనం రెడీ చేసుకున్న బాక్స్ నుంచి ఒక గుప్పెడు తీసుకుని నైట్ నీళ్ళు పోసి నానబెడితే సరిపోతుంది. మీరు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా చిన్నపిల్లలైనా జిమ్కి వెళ్ళాలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఖచ్చితంగా మైక్రోన్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వాటిని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎవరేం చేయలేరు. కుక్కర్లో ఆయిల్ హీట్ అయ్యాక వెజిటేబుల్స్ వేసి దాంతోపాటు ఒక పచ్చిమిర్చి వేసి బౌల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. బ్రౌన్ రైస్ అయితే ఒక కప్పుకి 3 కప్స్ వాటర్, వైట్ రైస్ అయితే ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ పోసుకోండి. వాటర్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. టేస్ట్ సరిపోయింది అనిపిస్తే ఈ స్టేజ్లో రైస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. ఈ రెసిపీ యూజువల్లీ 15 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చాక కట్టేసి ఒక 5 మినిట్స్ ఆగి ఓపెన్ చేసి సిచ్యువేషన్ ఇట్లుంటుంది. లంచ్ బాక్స్ పర్ఫెక్ట్ రెసిపీ. ఒక్క బౌల్ని బేస్గా పెట్టుకొని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రెసిపీస్ ట్రై చేద్దాం. వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను. జై హింద్.